టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని మనం రిజిడ్ సపోర్ట్ నుంచి సస్పెండ్ చేసాం అనుకోండి. అలాగే సెకండ్ అండ్ లోడ్ ఆఫ్ మాస్ ఎంని అటాచ్ చేసాం. ఈ లోడ్ వలన స్ట్రింగ్ ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ ఎంత? mg. సో ఈ ఫోర్స్ వలన స్ట్రింగ్ టైటన్ అవుతుంది. సో ఎంత ఫోర్స్ని అయితే స్ట్రింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో దీన్నే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అని అంటాం. అంటే ఇది ఏ ఫోర్స్ వలన అయితే టైటన్ అవుతుందో ఆ ఫోర్స్ని టెన్షన్ అంటాం. సో టెన్షన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? విత్ లెటర్ క్యాపిటల్ T. సో ఎంత ఫోర్స్ అయితే స్పెరికల్ బాబ్ స్ట్రింగ్ మీద అప్లై చేస్తుందో స్ట్రింగ్ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్స్ని స్పెరికల్ బాబ్ మీద అప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రమ్ ప్రకారం మనం అబౌవ్ కండిషన్ ఎలా రాయొచ్చు? బాబ్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ mg వర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. అలాగే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ నుంచి బాబ్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది? అప్వర్డ్. ఓకే. అలాగే ఒకవేళ స్ట్రింగ్ మీద మీరు టెన్షన్ డైరెక్షన్ తీసుకున్నారనుకోండి, స్ట్రింగ్ మీద ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది? బాబు డౌన్వర్డ్ ఫోర్స్ అప్లై చేస్తుంది కాబట్టి స్ట్రింగ్ మీద డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ బాడీ ఏ స్టేట్లో ఉంది? రెస్ట్ స్టేట్లో ఉంది. బాడీ రెస్ట్ స్టేట్లో ఉంది కాబట్టి నెట్ ఫోర్స్ 0 అంటే T minus mg 0 means T is equal to mg. Tension in the string is equal to weight of the body. సో ఇక తర్వాత ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మాస్ ఉన్న ఆబ్జెక్ట్ని మనం త్రూ స్ట్రింగ్ రిజిడ్ సపోర్ట్ నుంచి సస్పెండ్ చేస్తే ఆ స్ట్రింగ్ మీద యాక్ట్ చేసే ఫోర్సు దట్ ఈస్ mg is equal to tension in the string. సో ఒకవేళ ఈ స్పెరికల్ బాబ్ అలాంగ్ విత్ ద స్ట్రింగ్ అప్వర్డ్ మూవ్ అవుతుంది అనుకోండి సమ్ యాక్సలరేషన్తో, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం? స్పెరికల్ బాబ్ ఆఫ్ మాస్ m పాయింట్ మాస్గా తీసుకుని టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అప్వర్డ్ mg డౌన్వర్డ్, బట్ ఇక్కడ ఎలా ఉంది ఆబ్జెక్ట్? యాక్సలరేషన్ ఏతో అప్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ప్రకారం ఎంత రాయొచ్చు మనం? అప్వర్డ్ యాక్సలరేషన్ ఉంది కాబట్టి T గ్రేటర్ దాన్ mg, T minus mg is equal to m into a. So T is equal to m into g plus a. This is the tension in the string. ఒకవేళ మాస్ ఆఫ్ ద స్ట్రింగ్ కన్సిడరబుల్ అయితే, అంటే ఇందాక తీసుకున్న స్ట్రింగ్ ఏంటి? మనం నెగ్లిజిబుల్ మాస్. సో ఇటువంటి స్ట్రింగ్స్ని ఐడియల్ స్ట్రింగ్స్ అంటాం. ఇప్పుడు ఒక రబ్బర్ కార్డ్ తీసుకున్నాను నేను. మాస్ ఆఫ్ ద రబ్బర్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M అండ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ L. లెంగ్త్ ఆఫ్ ద రబ్బర్ కార్డ్ ఈజ్ L అండ్ ఇట్స్ మాస్ ఈజ్ M. సో ఇప్పుడు నేను బాటమ్ నుంచి x డిస్టెన్స్లో రబ్బర్ కార్డ్ ఎక్స్పీరియన్స్ చేసే టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. బాటమ్ నుంచి x డిస్టెన్స్లో రబ్బర్ కార్డ్ ఎక్స్పీరియన్స్ చేసే టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. లీనియర్ డెన్సిటీ ఆఫ్ ద స్ట్రింగ్ దట్ ఈస్ మాస్ పర్ యూనిట్ లెంగ్త్. మనం ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా అనుకుంటే ఎలా రాయొచ్చు? మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే dm by dx. ఓకే. ఇక్కడ టోటల్ మాస్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇక్కడ యూనిఫామ్ రబ్బర్ కార్డ్ అనుకుంటే టోటల్ మాస్ ఆఫ్ ద రబ్బర్ కార్డ్ క్యాపిటల్ M, టోటల్ లెంగ్త్ L. ఇది రబ్బర్ కార్డ్ లీనియర్ డెన్సిటీ అవుతుంది. సో x లెంగ్త్కి మాస్ ఇప్పుడు మనకు కావాలి, ఈ పార్ట్ మాస్ కావాలి. ఎందుకని? ఈ పార్ట్ ఎంత ఫోర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఆ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర యాక్ట్ చేసే టెన్షన్ అవుతుంది. సో ఆ పార్ట్ మాస్ నేను ఇక్కడ ఈ పార్ట్ మాస్ని M అనుకున్నా. సో dm by dx లాంబ్డా, dm ఏమని రాయొచ్చు మనం? లాంబ్డా ఇంటూ x. అంటే మాస్ ఆఫ్ ద బాడీ, మాస్ ఆఫ్ ద పార్ట్ ఎంత రాయొచ్చు మనం? లీనియర్ డెన్సిటీ ఇంటూ లెంగ్త్ ఆఫ్ దట్ పార్ట్. సో లీనియర్ డెన్సిటీ లాంబ్డా అండ్ లెంగ్త్ ఆఫ్ దిస్ పార్ట్ ఈస్ x. ఇది మనం ఏ పాయింట్ దగ్గర అయితే టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలో ఆ పాయింట్కి బిలో ఉన్న పార్ట్ మాస్. ఇప్పుడు
మనం ఈ లోయర్ హ్యాంగింగ్ పార్ట్ని ఒక పాయింట్ మాస్ అనుకుంటే దానికి ఫ్రీ బాడీ డయాగ్రమ్ డ్రా చేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రమ్ ఆఫ్ హ్యాంగింగ్ పార్ట్. ఫ్రీ బాడీ డయాగ్రమ్ ఆఫ్ హ్యాంగింగ్ పార్ట్. సో హ్యాంగింగ్ పార్ట్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రమ్ డ్రా చేస్తే, సో హ్యాంగింగ్ పార్ట్ మొత్తాన్ని ఒక పాయింట్ మాస్ అనుకుంటున్నాం. ఆ పాయింట్ మాస్ స్మాల్ m అండ్ దాని వాల్యూ ఎంతకి ఈక్వల్, లాంబ్డా ఎక్స్కి ఈక్వల్. సో దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్, సో టెన్షన్ ఏంటి, లైక్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్. సో మనకి లోయర్ పార్ట్ వెయిట్ వలన అప్పర్ పార్ట్ మీద టెన్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది, నార్మల్ టు ద క్రాస్ సెక్షన్ అవుట్వర్డ్. సో టెన్షన్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్రాస్ సెక్షన్కి నార్మల్గా అవుట్వర్డ్ డ్రా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం ఈ కట్ చేసిన పార్ట్ దగ్గర ఇది అప్పర్ పార్ట్, అలాగే ఇది లోయర్ పార్ట్ మనం సెపరేట్ చేసామనుకుంటే ఇది అప్పర్ పార్ట్ క్రాస్ సెక్షన్, ఇది లోయర్ పార్ట్ క్రాస్ సెక్షన్. ఇది సో ఇక్కడ టెన్షన్ ఎప్పుడు కూడా లోయర్ పార్ట్ అప్పర్ పార్ట్ని ఏం చేస్తుంది, డౌన్వర్డ్ పుల్ చేస్తుంది. సో దీని మీద టెన్షన్ ఎలా డ్రా చేస్తారు, డౌన్వర్డ్. అలాగే అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ని ఏం చేస్తుంది, రియాక్షన్ ఫోర్స్ అప్లై చేసి అప్వర్డ్ పుల్ చేస్తుంది. దీని మీద టెన్షన్ ఎలా ఉంటుంది, అప్వర్డ్. సో ఇప్పుడు ఈ లోయర్ పార్ట్ మీద టెన్షన్ ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది, అప్వర్డ్. అలాగే దీని వెయిట్ ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది, డౌన్వర్డ్. మాస్ m అనుకుంటే వెయిట్ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏం డ్రా చేయాలి, ఇక్కడ టెన్షన్ లోయర్ పార్ట్ మీద ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది, అప్వర్డ్. అండ్ అలాగే వెయిట్ ఏ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది, mg, డౌన్వర్డ్. ఓకే. అండ్ ఏ స్టేట్లో ఉంది, రెస్ట్. సో రెస్ట్ స్టేట్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, అప్వర్డ్ ఫోర్స్ T ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ mg. ఇక్కడ m అంటే దేనికి ఈక్వల్, లాంబ్డా ఎక్స్. ఓకే, m అంటే లాంబ్డా ఎక్స్ ఇంటూ g. లాంబ్డా అంటే ఎంత తెలుసు, క్యాపిటల్ M బై L. క్యాపిటల్ M బై L ఇంటూ x into g. This is the tension experienced by the hanging part. అంటే ఇక్కడ ఈ పాయింట్లో ఈ పార్ట్ ఎక్స్పీరియన్స్ చేసే టెన్షన్ ఏ డైరెక్షన్ ఉంటుంది, అప్వర్డ్. అలాగే ఈ పార్ట్ అప్పర్ పార్ట్ మీద అప్లై చేసే టెన్షన్ ఏ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది.